మనతో గౌరీ సతీష్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గౌరీ సతీష్ గారు సార్ నమస్కారం, చెప్పండి. నమస్తే. ఒక దిక్కు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అక్కడ సిపి రాధాకృష్ణను ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే సీట్ అంటే ఓట్ శాతం లేకున్నా కానీ తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని బరిలో దింపడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇండియా కూటమికి సభ్యర్థమైన అంటే నిబద్ధత ఉంది, దీనికి సంబంధించినటువంటి ఓట్ శాతం ఎక్కువ ఉన్నా కానీ గెలుస్తామనే ధీమా ఉన్నా కానీ వాళ్ళు కూడా ప్రత్యర్థులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర నాయకులకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి వారిని కూడా ఓట్లకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు మద్దతు తెలపాలని. అంటే ఒక దిక్కు గెలుస్తామనే ధీమా ఉన్నా కానీ వాళ్ళు అడుగుతున్నారు, ఒక దిక్కు గెలవలేకపోతామనే ధీమా ఉన్నా కానీ తెలంగాణ బరిలో సుదర్శన్ రెడ్డిని నిలబెట్టారు. అంటే ఏ ధీమాతో నిలబెట్టారు, ఎవరి మద్దతు తెలుపుదామని నిలబెట్టారు, ఎవరి మద్దతు అడిగితే ఒకవేళ కూటమి అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న నేపథ్యంలోనే తెలంగాణకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డికి బరిలో నిలబెడితే ఓట్లు వేస్తారా, వాళ్ళు మద్దతు తెలుపుతారా, ఎలా చూడొచ్చు? ముందుగా ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ధన్గడ్ గారిని ఏ కారణం చేత రాజీనామా చేయించారో యావత్ భారతదేశానికి సమాధానం చెప్పకపోవడం అనేది శోచనీయాంశం. ఎందుకనంటే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక భారత ఉపరాష్ట్రపతిని అకారణంగా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసిందనేది మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి అంశం. దాని కారణంగానే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, ఒక కాల పరిమితి కోసము రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ నియమించినప్పుడు అకారణంగా వారిని రీకాల్ చేయడం అంటే వారిని రాజీనామా చేయించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం సాటి భారతీయుడిగా. దాంతో పాటుగా ఇండియా కూటమి అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, దానికి అనువైనటువంటి వ్యక్తి జస్టిస్ గా ఎన్నో న్యాయబద్ధమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయడం అనేది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు ప్రజలకు కానీ దక్కినటువంటి అవకాశంగా ఒక తెలుగువాడిగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. అందులో భాగంగానే ఎన్డీఏలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇండియా కూటమి వైపు వెళ్తాయో అని అబద్ధతా భావంతో భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చేస్తుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, ప్రజాస్వామ్యం అనేది ఈ దేశానికి వెన్నెముక లాంటిది కాబట్టి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా తలమానికంగా భావిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతోటి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేస్తుందనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. దాంతో పాటుగా ఓటరు మహాశయులైనటువంటి ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వారి ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారో మరి అప్పుడు మా ఉనికికే ప్రసారం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఈ విధంగా అప్పీల్ చేస్తా ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మేము ఇప్పటికి కూడా ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గారు సుదర్శన్ రెడ్డి గారు ఒక న్యాయ కోవిదులు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేస్తుందనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా సాటి భారతీయుడిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అనేది
మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం.